హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ముందా తుఫాన్ గురించి. నేను ఒక క్యాప్షన్ పెట్టాను. ముందా తుఫాన్ వర్సెస్ హీరోస్. ఈ ముందా తుఫాన్ వర్సెస్ హీరోస్ అని నేను ఒక ముగ్గురిని హ్యాట్సప్ చెప్పాలి, అభినందించాలి. ఎవరంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురు. నిజంగా గతంలో మనం చూసాం. ఇంతకుముందు ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, ఎన్నో గవర్నమెంట్లు మారినాయి. తుఫాను అంతా జరిగిపోయిన తర్వాత పరామర్శించేవారు. ఆ తర్వాత మీకు నష్టపరిహారం ఇస్తాం అని చెప్పేవారు. కానీ ఈ ముగ్గురు హీరోస్ కూడా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా మనకి 3 రోజులు 4 రోజుల నుంచి అలర్ట్ అయ్యారు. మనకి తుఫాన్ రాబోతుంది, ఇది భారీగా ఉండబోతుంది, దీన్ని మనం ఎదుర్కొనాలి. దాన్ని మనం ఎదుర్కొనే సామర్థ్యత మనకి లేదు. కానీ మనం కొంత నష్టాన్ని మనం తగ్గించాలి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రతి నష్టాన్ని మనం తగ్గించాలి. దానికి మనం ఒక పకడ్బందీగా ప్లాన్ చేయాలి. డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ ఉంటుందో ప్రతి డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశారు. కంట్రోల్ రూములు కానించి, పునరావాస కేంద్రం కానించి, ఫుడ్ డిపార్ట్మెంట్ కానించి, మొత్తం ఏదైనా ఎలక్ట్రికల్ ప్రతిదీ తుఫాను వల్ల ఏ ఇబ్బంది కలుగుతుంది, ఏ నష్టం అవుతుందో ఆ డిపార్ట్మెంట్ అందరినీ అలర్ట్ చేశారండి. ఎక్కడికెక్కడ మొత్తం చెక్ చేశారండి. నిన్న మధ్యాహ్నం వరకు కూడా ముగ్గురు హీరోస్ కూడా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అండి. నిన్న మధ్యాహ్నం వరకు మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళని, అధికారులని, మొత్తం కలెక్టర్లు కానించి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని ఎక్కడికెక్కడ మొత్తం అలర్ట్ చేసి, నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి తెల్లవారు వరకు కూడా వాళ్ళు ఆ కంట్రోల్ రూమ్లోనే కూర్చుని తెల్లవారులు నిద్ర లేకుండా మానిటర్ చేస్తూ ఎక్కడికెక్కడ సర్వేలు, రివ్యూలు చూసుకోవడం, ఫోన్ కాంటాక్ట్లు, కలెక్టర్లతో మాట్లాడతాం, మినిస్టర్లతో మాట్లాడతాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి డిపార్ట్మెంట్ ఆ ప్రతి ఒక్కరితోనండి టచ్లో ఉంటుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎక్కడెక్కడ మానిటర్ చేస్తూ నిజంగా తెల్లవాళ్ళు కూడా వాళ్ళ ముగ్గురు కూడా నిజంగా చాలా కృషి చేశారు. గవర్నమెంట్ పరంగా అయితే, డిపార్ట్మెంట్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ ఆ ముగ్గురు నాయకులు కానీ నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. తర్వాత ప్రజలు కూడా, వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారండి. నిజంగా మనకి జరుగుతుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా మెసేజ్లు వెళ్ళిపోయినాయి, ఎక్కడికక్కడ ఫోన్ కాల్స్, ఇక్కడ జరుగుతుందో ఇక్కడ మనం ఉండకూడదు. ఈ మొత్తం ఎక్కడికెక్కడ మొత్తం ప్రజలు కూడా యాక్ట్ అయ్యారు. అంతే, రాత్రి తుఫాన్ తీరం దాటింది, వెళ్ళిపోయింది. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, అలాగే జంతువులు, పశువులు ఏ నష్టం జరగలేదండి. సాపేగానే వెళ్ళిపోయింది. కాకపోతే వ్యవసాయ నష్టం అయితే జరిగిందండి. వ్యవసాయం కానీ, పత్తి కానీ, అరటి కానీ, వ్యవసాయం రైతులకైతే నష్టం బాగా జరిగింది. దీనికి గవర్నమెంట్ అయితే కంపల్సరీగా నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. కానీ విచిత్రం ఏంటంటే అండి, నిజంగా చెట్టు పడిపోతే చెట్టు తీసేయడం, స్తంభం పడిపోతే స్తంభం తీసేయడం, స్పీడు అంటే ఆ డిపార్ట్మెంట్ అంత అలర్ట్గా ఉండాలి. నిజంగా అంత కష్టపడ్డారు. నిజంగా ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి అంటే సరే, వర్షంలో తడిసి కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అధికారులు కానీ ఎక్కడికెక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ సెట్ చేసేస్తారు, క్లియర్ చేసేస్తారు. ఎక్కడికక్కడ మొత్తం అంతా మానిటర్ మొత్తం అలా ఎక్కడికెక్కడ. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇందాక హెలికాప్టర్ మీద అంతా సర్వే చేశారు. వాళ్ళు మొత్తం తిరిగారు, అంతా సర్వే చూసుకున్నారు. అంతా మరి అన్నీ నష్టం ఎంత ఏంటనేది అంచనా అయితే తెలీదు. నిజంగా అయితే చాలా భారీ నష్టం అయితే లేదు, ప్రాణ నష్టం లేదు, ఆస్తి నష్టం లేదు, చెట్లు, స్తంభాలు అక్కడక్కడ భారీగా అయితే ఏమీ లేదు. కానీ రైతులకైతే నష్టం అయితే జరిగింది. దీనికి అయితే ప్రభుత్వం అయితే నష్టపరిహారం అయితే చెల్లిస్తుంది. ఇందులో డౌట్ అయితే ఏమీ లేదు. నేను అందుకే 3 హీరోస్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురిని కూడా హ్యాట్సప్ చెప్పాలి. నిజంగా వాళ్ళ కష్టం ఫలించిందనే చెప్పాలి. నిజంగా మనకి ఏంటంటే ఇప్పుడు నష్టం జరిగింది, కానీ ఆ నష్టాన్ని మనకి తగ్గించేలాగా జరిగింది. నిజంగా ఎక్కడికెక్కడ డిపార్ట్మెంట్లు ఎక్కడికెక్కడ లేకపోతే, ఇంకా పునరావాస కేంద్రం ప్రతిదీ లేకపోతే, ఏది లేకపోయినా ప్రాణ నష్టం జరుగును, ఆస్తి నష్టం జరుగును,
అలాగే అన్నీ పాపం పశువులు అన్నీ చాలా చాలా అయిపోయినాయి కదండి. చాలా ఇబ్బంది అవును కదా! ఇవన్నీ ఏమీ జరగకుండా నిజంగా ఆ ముగ్గురు హీరోలు రాత్రి కష్టపడి ఉన్నారు. అలాగే ప్రజలు కూడా అంత ఎవరు కాదు ప్రతి ప్రజలు కానీ ఇంక అందరూ నాయకులు, ఎమ్మెల్యేలు, డిపార్ట్మెంట్ ఇంక ఆళ్ళని ఏమని ఏమీ లేదండి. ఆల్రెడీ ముగ్గురు హీరోస్ నిలబడ్డారు. ఆ ముగ్గురు హీరోస్‌తో పాటు ప్రజలు నిలబడ్డారు. అలాగే డిపార్ట్మెంట్ నిలబడింది. అందరూ నిలబడ్డారు. అందుకే నేను ముగ్గురు హీరోస్ అని అన్నాను. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. ఇలా ముగ్గురిని అందుకే నేను హీరోస్ అని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.